పూరా లోకల్. ఇప్పుడు బీజేపీలో అధ్యక్ష పదవి కోసం ఈటల కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళ జాతక చక్రాలు ఎలా ఉన్నాయండి? మీరు చెప్పిన దాని ప్రకారం వారిద్దరూ ఇదివరకు చేసే ఉన్నారు, బీజేపీ అధ్యక్ష పదవి చేసినట్టున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం వారిద్దరికీ అంతగా కనిపించడం లేదు అవకాశం. సో వేరే వాళ్ళలో ఇంకొక ఎవరైనా రావచ్చు. అంటే వాళ్ళ టీంలోనే వేరే వాళ్ళ టీంలోనే ఇప్పుడు నాకున్న వివరాల ప్రకారం ఒక 5గురు ఆ పొజిషన్ కోసం రేసులో ఉన్నట్టుగా ఉన్నది. అరవింద్ గారు, రఘునందన్ గారు కూడా ఉన్నట్టున్నారు. వారిద్దరిలో ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత, ఈ 5 సంవత్సరాల వీళ్ళ రూలింగ్ అయిన తర్వాత మేబీ ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? 29 ఎలక్షన్స్ వచ్చేసరికి అప్పుడు మళ్ళీ గ్రహగతులు అవి మారుతాయి. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం అనేది ఒక రకంగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ప్రజలే పాలకులు. ప్రజలలో ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతారో వారికే వచ్చే అవకాశం ఉంది. కానీ గత 20 సంవత్సరాల నుంచి ట్రెండ్ బట్టి చూస్తే ప్రజాస్వామ్యం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. సో ఈ ప్రభుత్వాలే స్థిరంగా ఉండే అవకాశం లేదు. 29లో బీఆర్ఎస్ పార్టీకి 55% ఛాన్స్ ఉంది. అంటే చాలా మంది ఇప్పుడు మరి కేసీఆర్ పని అయిపోయింది, ఇంకా లేదు, ఆయన ముందుకు రాలేరు, సర్వీసింగ్ లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి ఏంటండి ఆయన జాతక చక్రం ఎలా ఉంది? కేసీఆర్ గారి జాతకం ప్రకారం ఆయనకు యోగం అయిపోయింది. ఆయన 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేశారు. ఆయనకి గురుదశ వచ్చింది. ఆయనకి యోగం ఇచ్చింది రాహుదశ. రాహు ఇచ్చాడు. రాహు ఇచ్చిన యోగం గురువు చెడగొడతాడు. ఆయనకి గురుదశ వచ్చినప్పుడు అందరూ ఆయన ఇంకా ముఖ్య స్థానానికి వెళ్తారు, పై స్థానానికి వెళ్తారు, చీఫ్ మినిస్టర్ కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోతారు అన్నది చెప్పారు. దాంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నారు. కానీ తెరాస అనే పార్టీ ఒక తెలంగాణ విషయాల కోసమే, తెలంగాణకి సంబంధించిన బాగోగులు మంచి చెడ్డలు చూడటం కోసమే ఏర్పడు ఆయన పార్టీ. కానీ ఎప్పుడైతే వారు తెరాసని భరాసగా మార్చుకున్నారో నిరాశ పొందాల్సి వచ్చింది. సో ఆయన నాయకత్వంలో ఆ పార్టీకి అంత అవకాశం లేదు. సరే, వారి పార్టీలోనే ఇంకా 3 ఉన్నారు, కేటీఆర్, హరీష్ అండ్ కవిత. వాళ్ళు 3 కంటెండర్స్ అవుతారు. సో నా ఉద్దేశం ప్రకారం బీఆర్ఎస్లో వీరు కేసీ గారి తర్వాత కవితకి రాజయోగం ఉన్నది. ఆమెకి చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇంతకుముందు గతంలో కవితని కొన్ని కేసెస్లో ఇరికించి తనని జైలుకి పంపించారు. సో ఇప్పుడు కేటీఆర్ కూడా మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా బంధనం తప్పదు. ఎవరైతే బంధనం ఉంటారో వాళ్ళు మళ్ళీ అధికారం పొందుతారు. అధికారం ఎంత ఉంటుందో అవమానం కూడా అంతే ఉంటుంది. ఇదివరకంటే రాచరికాలు, రాజ్యాలు ఉన్నప్పుడు ఆ రాజు యుద్ధంలో మరణించేవాడు అక్కడతో పోయేది. రాజ్యాంతే నరకం ధ్రువం అంటారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఈ అధికారం అనేది కూడా ఒక బంధనమే. బంగారు సంఖ్యలు, అధికారంలో ఉంటే బంగారు సంఖ్యలు, లేకపోతే ఇనుప సంఖ్యలు. సో ఎవరైతే బంధనం పొందారో వారు తప్పనిసరిగా అధికారాన్ని కూడా పొందుతారు. కొంతమంది ముందు బంధనం పొందితే తర్వాత అధికారం వస్తుంది. కానీ కొంతమంది ముందు అధికారం పొందితే తర్వాత బంధనం పొందుతారు. అలా చాలామందిని చూసాము. ఆ ప్రక్రియలో అదేంటంటే అక్కడ జరిగిన తప్పుకి ఆ పనిష్మెంట్ అయిపోతుంది. ఒకే తప్పుకి 2 సార్లు పనిష్మెంట్ ఇవ్వరు. భగవంతుడు కూడా అంతే. సో వారికి అంత అవమానం జరిగిందో అంత అధికారం కూడా వచ్చే ఉంటుంది. మీరు రేవంత్ రెడ్డి గారి విషయం చూసుకుంటే ఆయన 50 నెల రోజులు ఎంతో ఆయన కేసులో జైల్లో ఉన్నారు. వచ్చి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అలాగే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ముందు చూసుకుంటే 53 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. ఆయన మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అలాగే జగన్ గారు కూడా 16 నెలలు జైల్లో ఉండి వచ్చి మళ్ళీ అయ్యారు. ఈ ట్రెండ్ ప్రకారం ఒక రకంగా చూసుకుంటే ఎవరు జైలుకి వెళ్తే వాళ్ళే చీఫ్ మినిస్టర్ అవుతారు. సో ఇప్పుడు 2029 ఎలక్షన్స్లో కాంగ్రెసే కొనసాగుతుందంటారా లేదా బీజేపీ వస్తుందంటారా? 29 ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీకి అంత వచ్చే అవకాశాలు లేవు. నేను మోడీ గారి జాతకం ప్రకారం ఇదివరకే చెప్పాను, 2027 తర్వాత దేశ రాజకీయాల్లో మార్పులు వస్తాయి. మోడీ గారు తప్పుకునే పరిస్థితులు కూడా వస్తాయి. సో తర్వాత ఒకళ్ళిద్దరు ప్రైమ్ మినిస్టర్ కూడా మారే అవకాశాలు వస్తాయి 27 నుంచి 29 వరకు. అప్పుడు 29లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ పుంజుకుని కాంగ్రెస్ పార్టీయే సెంట్రల్లో అధికారానికి వచ్చే అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసరికి మన దక్షిణ భారతదేశంలో అంతా ప్రాంతీయ పార్టీల మీద నడుస్తుంది. ఆ ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక నేషనల్ పార్టీతో టైఅప్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ టైఅప్ పెట్టుకునే అవకాశం లేదు.
అప్పటికి బీజేపీ కూడా వీక్ అవుతుంది కనుక బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా టైప్ పెట్టుకునే అవకాశం కావచ్చు. ఈ రకంగా చూసుకుంటే ఆ తెలంగాణలో కూడా మహారాష్ట్ర లాంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఎన్సీపీ పార్టీలో 2 గ్రూపులు, శివసేన పార్టీలో 2 గ్రూపులు, కాంగ్రెస్, బీజేపీ, ఇలాంటి పరిస్థితి ఇక్కడ వస్తుంది. సో రకరకాల విన్యాసాలు జరిగి గ్రూపుల్లోంచి కొంతమంది అటు కొంతమంది ఇటు వెళ్ళి కొయిలేషన్ గవర్నమెంట్స్ ఏర్పడే అవకాశం ఉన్నది.